ఓకే విజయ్, నాకు ఈ విషయం చెప్పండి కొంచెం ఇంకా డీటెయిల్డ్గా క్రిస్పీగా అర్థం కావడం కోసం. టేక్అవుట్స్, ఈ కేసులో టేక్అవుట్స్ని ఒకసారి గమనిద్దాం. నెంబర్ 1 ఆరోపిస్తున్న టేక్అవుట్ ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిధుల్ని మళ్లించారు, విచ్ ఈస్ అగెయిన్స్ట్ టు ది రూల్స్ సహజంగానే. నెంబర్ 2 ఆర్బీఐ గైడ్ లైన్స్ని ఫాలో చేయకుండా డబ్బులు ఇచ్చారు అని చెప్పి. ఇక్కడ నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. మనకున్న కొంత ఇన్ఫర్మేషను ఇండియన్ కరెన్సీ రూపంలో డబ్బులు విదేశీ సంస్థకి ఇచ్చారు అని, లేకపోతే డాలర్స్ రూపంలో విదేశీ సంస్థకి ఇచ్చారు. 2 టాక్స్ వినిపిస్తున్నాయి. నిజంగా డాలర్స్ రూపంలో చెల్లించారా, ఇండియన్ కరెన్సీ రూపంలో చెల్లించారా? ఇది నెంబర్ 2 టేక్అవుట్. నెంబర్ 1 క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చారు. నెంబర్ 2 ఆర్బీఐ గైడ్ లైన్స్, అంటే ఫెమా గైడ్ లైన్స్ ఉంటాయి విదేశానికి డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు, అవి పాటించలేదు అని చెప్పి. ఇప్పుడు ఫెమా కేసులు కూడా ఇందులోకి వస్తాయా? మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందని చెప్పి అనుమానం ఏదైనా విచారణలో బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఈ టేక్అవుట్స్ని నాకు పాయింట్ వైజ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సత్య, మీరు ఆల్మోస్ట్ ఆల్ ఈ ఎంటైర్ కేసుకి సంబంధించి మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ముందు 2 ఎలిగేషన్స్ మాత్రం దీంట్లో చెప్పుకోవచ్చు. పెట్టిన సెక్షన్స్ కూడా వాటినే రెప్లికా చేస్తున్నాయి. ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏవైతే పెట్టారో దాంట్లో మీరు అడిగిన వాటిలో అత్యంత పర్టికులర్ది ఈ కేసులో ఆయన అధికార దుర్వినియోగానికి ఎక్కడ పాల్పడ్డాడంటే, ఒక మంత్రి హోదాలో హెచ్ఎండిఏకి కాంపిటెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ బోర్డు అవుతుందో దానికి చైర్మన్గా ఉన్నారు. వాళ్ళకున్న అథారిటీ ప్రకారం కేవలం 10 కోట్లు మాత్రమే వాళ్ళు ఇండివిజువల్గా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. 45 కోట్ల రూపాయల డబ్బు అనేది డైరెక్ట్గా హెచ్ఎండిఏ బోర్డు చెల్లించడానికి లేదు. అది చెల్లించడానికి లేదు. దానికి ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ కావాలి. 10 కోట్ల వరకు మాత్రమే హెచ్ఎండిఏ బోర్డుకి సొంతగా నిధులు ఎవరికైనా చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో 45 కోట్ల రూపాయల డబ్బు, 45 కోట్ల రూపాయలని ఆర్బీఐ గైడ్లైన్స్, అంటే ఆర్బీఐకి సంబంధించినటువంటి ఈ ఫారెన్ రెగ్యులేటరీ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంట్లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇండియన్ కరెన్సీని వాళ్లకు విదేశీ కంపెనీకి చెల్లించడానికి సంబంధించి రూల్స్ పాటించిన కారణంగా ఆర్బీఐ అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్ల పెనాల్టీ వేసింది. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి కాపీలో చాలా అంశాలు మెన్షన్ చేశారు. 9 కోట్లు ట్యాక్స్ కట్టామని చెప్పి, అది ట్యాక్స్ కాదు, 8.5 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టారు ఆర్బీఐకి. సో రాష్ట్ర ప్రభుత్వానికి దానివల్ల కూడా నష్టం వాటిల్లింది. సో ఈ ఫస్ట్ మీరు అడిగిన టేక్అవుట్ ఏదైతే ఉందో, హెచ్ఎండిఏ కేవలం 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే వాళ్ళు హెచ్ఎండిఏ బోర్డు ద్వారా ఖర్చు పెట్టుకోవచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ 45 కోట్ల రూపాయలు. దీంట్లో ఇంపార్టెంట్ విషయం, ఫార్ములా 10 ఏదైతే సీజన్ 10 ఏదైతే జరిగిందో అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న సమయంలో జరిగింది. సో ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఫైనాన్స్ సెక్రటరీ 10 కోట్ల లోపు హెచ్ఎండిఏ బోర్డు చైర్మన్ అప్పటి మంత్రి కేటీఆర్కు అథారిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ 45 కోట్ల రూపాయల డబ్బు అది ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ కావాలి, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ ఉండాలి. అప్పటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవేది కూడా తీసుకోని కారణంగానే ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర, ఒక దురుద్దేశంతో ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లాగా చేశాడనేది అలిగేషన్. సెకండ్ టేక్అవుట్ వచ్చేసి, ఈ కేసులో ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫార్మల్గా రేపు ఈడీ అధికారులు ఏసీబీకి లెటర్ రాస్తారు, ఎఫ్ఐఆర్ కావాలని. ఈడీ కూడా ఈసీఆర్ చేసే అవకాశం కనిపిస్తుంది. రీజన్ వచ్చేసి ఫెమా చట్టం ఖచ్చితంగా దీంట్లోకి వస్తుంది కాబట్టి స్టేట్ ఏజెన్సీ ఏసీబీకి ఫెమా చట్టం పెట్టే అధికారం లేదు కాబట్టి ఈరోజు పీసీ యాక్ట్ అనేది అత్యంత కీలకం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏ ప్రజాప్రతినిధికైనా ఏ ప్రభుత్వ అధికారికైనా చాలా కీలక సెక్షన్, నాన్ బెయిలబుల్ సెక్షన్. ఆ కేసులో 10 years వరకు మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంది. 120B కుట్రలో లైఫ్ పనిష్మెంట్ ఉంది. దాంతోపాటు 409లో కూడా 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంది. కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారంలో 4 నాన్ బెయిలబుల్ సెక్షన్స్, అవి కూడా కీలక సెక్షన్స్ పెట్టారు. సో మొత్తం ఈ 2 టేక్అవుట్లో, ఒకటి క్యాబినెట్ అప్రూవల్ ఎందుకు కావాలంటే 45 కోట్ల రూపాయలు వాళ్ళు వేరే కంపెనీకి ఇవ్వాలంటే 10 కోట్ల వరకే వాళ్ళకు ఉన్నటువంటి అధికారం. 10 కోట్లు దాటిన తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ కావాలి. ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా లేదు. అప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఆర్బీఐ వేసిన పెనాల్టీ అయితే ఉందో అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టింది కాబట్టి, సో ఆర్బీఐ వేసిన పెనాల్టీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ట్రా డబ్బు అంతా కూడా ఖర్చు చేశారన్నది ఎలిగేషన్. కాబట్టి ఇది పీసీ యాక్ట్. ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మంత్రిగా ఉండి, ఆయన డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి కూడా ఆయన ఇంటెన్షనల్గా కుట్రతో ఈ దుర్వినియోగానికి పాల్పడిన సెక్షన్ విజయ్ నాకు ఒక విషయం అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఇందులో నిబంధనల ఉల్లంఘనతో పాటు కరప్షన్ కూడా అప్లై అవుతుంది ఈ కేసులు మీరు చెప్పిన దాన్ని బట్టి. ఓకే, కమింగ్ టు ది వన్ ఫైనల్ క్వశ్చన్ విజయ్.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం కారణంగా ఈ రోజుకి కూడా చంద్రబాబు తరపు కేసు బలంగా ఉంది. కారణం ఏంటంటే మీరు గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని చెప్పి. ఆ పొరపాట్లు ఏమీ చేయకుండా ఉండటం కోసం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారం గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది, సీఎస్కి ఇచ్చింది, సీఎస్ ఏమో ఏసీబీకి ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారు. ఫైన్. ఇప్పుడు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత హౌస్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఈవెన్ కేటీఆర్ని ఈ కేసు విషయంలో విచారించడానికైనా అరెస్ట్ చేయడానికైనా స్పీకర్ పర్మిషన్ అనేది లాంఛనమా లేకపోతే అప్రూవల్ కావాలా? ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుందా స్పీకర్కి? ఎప్పుడైనా అంటే లాజికల్గా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సి వస్తే అసెంబ్లీ ప్రస్తుతం శాసనసభలో సమావేశాలు జరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి స్పీకర్కి కేవలం సమాచారం ఇస్తారు. స్పీకర్ పర్మిషన్ అవసరం లేదు, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆయన నోటీసులో పెడతారు. అయితే ఈ కేసులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్ని ఎక్కడ కూడా పబ్లిసైజ్ చేయలేదు, పబ్లిక్ డాక్యుమెంట్గా లేదు ప్రాపర్గా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గవర్నర్కి లెటర్ రాసింది. గవర్నర్ 48 రోజుల పాటు ఫైల్ తన దగ్గర పెట్టుకొని అటార్నీ జనరల్కి పంపించి అక్కడి నుంచి స్క్రూటీ వచ్చిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చారు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత 12 రోజుల తర్వాత ఏసీబీ ఈరోజు ఎఫ్ఐఆర్ చేసింది. సో 10 రోజుల నుంచి కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ అవుతుందన్న వార్త ప్రతిరోజు వస్తుంది, కానీ ఈ రోజు అఫీషియల్గా అయింది. అన్ని లీగల్ టర్మ్స్ని, అన్ని లీగల్ ఫార్మాలిటీస్ని ఏసీబీ పాటించింది. దాంట్లో భాగంగానే ఎఫ్ఐఆర్ని పబ్లిక్ డాక్యుమెంట్గా పెట్టకుండా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ని ఏసీబీ కోర్టుకు పంపించింది, ప్రజాప్రతినిధుల కోర్టు కూడా పంపించింది. ఎందుకంటే పీసీ యాక్ట్ పెట్టిన తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి. సో ఆ జడ్జి నోటీస్లో కూడా ఎఫ్ఐఆర్ కాపీని ఉంచారు. ఏసీబీ కోర్టు జడ్జికి కూడా ఎఫ్ఐఆర్ కాపీ పంపించారు. సో ఎఫ్ఐఆర్ కాపీ జడ్జికి పంపించారంటేనే ఈ కేసులో ఫర్దర్ ప్రొసీడింగ్స్కి ఏసీబీ రెడీగా ఉంది. ప్రైమ్ ఆఫీసీ ప్రూవ్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఈ కేసులో 8 కోట్ల రూపాయల పెనాల్టీ ఆర్బీఐకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో అక్కడ ప్రైమ్ ఆఫీసీ అనేది ప్రూవ్ అయింది కాబట్టి ఈ కేసులో ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకున్నా కూడా అది నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనేది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రైమ్ ఆఫీసీ అంతా ప్రూవ్ అయింది కాబట్టి సో ఫర్దర్ స్టెప్స్కి చర్యలకే ఏసీబీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది.